శ్రీ మహావిష్ణువు అనంత స్వరూపుడని మీకు తెలుసు. కాని విష్ణు భగవానుడి అనంత పద్మనాభ స్వరూపం గురించి మీకు తెలుసా? అనంత అనగా అంతం లేనిది, మరియు పద్మనాభ అనగా పద్మము నాభి. శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలో పద్మము నుండి సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తిని అనంత పద్మనాభ స్వామి స్వరూపంలో పూజించిన వారికి అనంత కృపా కటాక్షాలు, దుఃఖ విముక్తి ప్రాప్తిస్తాయి. అనంత పద్మనాభ వ్రతం ఆచరించిన వారికి అనంత సుఖ సంతోషాలు, అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని ప్రతీది. అనంత చతుర్దశి నాడు విష్ణుమూర్తి శేషతల్పంపై శయనిస్తూ అనంత శయన స్వరూపంలో దర్శనమిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ సంవత్సరం అనంత చతుర్దశి పర్వదినాన ఐశ్వర్యప్రద అనంత పద్మనాభ హోమం మరియు వ్రతంలో పాల్గొని స్వామి దివ్యాశిస్సులు పొందండి. ఈ సేవలలో పాల్గొనడం వలన సుఖ సమృద్ధి మరియు భోగ భాగ్యాలతో వర్ధిల్లుతారు. అత్యంత భక్తి ప్రపతులతో సేవలో పాల్గొని నారాయణుడి కృపతో అవరోధాలు అధిగమించండి. వివరాలకు devaseva.com లేదా యాప్ చూడండి.